హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శివ 24 ఫ్రేమ్స్. ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే మారుతి డైరెక్టర్ గారు ఆయన రాజాసాబ్ సినిమాతో బిజీగా ఉన్నారు. సినిమా కూడా ఎండింగ్కి వచ్చేసింది, రిలీజ్కి కూడా రెడీ అయింది. పోస్ట్ పోన్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా వచ్చేసి జనవరి 9వ తారీఖు రిలీజ్ అవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అది ఆయనే స్వయంగా అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ అది ఫైనల్ ఎప్పుడవుతుంది అనేది క్లారిటీ అయితే లేదు. కానీ మనం ఆ అప్డేట్ అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఎప్పటిలాగా మన ఛానల్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, మీ ఫ్రెండ్స్కి కొలీగ్స్కి వీడియోస్ షేర్ చేయండి. ఇక మనం కనుక అప్డేట్లోకి వెళ్తే, మారుతి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన ఈ సినిమా గురించి విశేషాలు చెప్తూ రాజాసాబ్ గురించి ఆయన సినీ ప్రయాణం అవన్నీ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ చెప్పుకొచ్చే నేపథ్యంలోనే మెగాస్టార్తో ఆయన సినిమా తీసే ఉద్దేశం ఉందని, కథ కూడా ఆయనకి వినిపించానని, కాకపోతే ఆ సినిమా ఎప్పుడు పట్టాలకు ఎక్కుతుందనేది క్లారిటీ అయితే ఇవ్వలేదు. కానీ అంటే బహుశా నాకు కూడా తెలియదు, కానీ ఖచ్చితంగా మెగాస్టార్ కోసం అయితే ఒక కథ సిద్ధం చేశానని ఆయనైతే చెప్పుకొచ్చారు. అయితే ఆ సినిమా మామూలుగా ఇలాంటి హారరా, లేదా జానపదమా, సైన్స్ ఫిక్షనా, లేదా నార్మల్ అని అనుకుంటే కనుక మామూలు నార్మల్ స్టోరీ. ఆయన ఇమేజ్కి తగ్గట్టుగా స్టోరీ అయితే రెడీ చేశానని ఆయన అయితే చెప్పారనమాట. మేబీ ఇక్కడ మనం మారుతి గారి సినిమాలు కనుక మనం అబ్జర్వేషన్ చేస్తే, ఆయన తీసిన ప్రతి సినిమా కూడా చాలా బాగుంటుంది, కొత్తగా ఉంటుంది, ఫన్, అసలు నెక్స్ట్ లెవెల్ సినిమాలన్నీ. ఇప్పుడు రాజా సాబ్తో ఆయన మరొకసారి ఆయన సత్తా ఏంటో చూపించబోతున్నారు డైరెక్టర్గా. ఈ సినిమా కనుక నిజంగా బ్లాక్ బాస్టర్ హిట్ కనుక అయితే, రిలీజ్ అయ్యి నిజంగా నెక్స్ట్ మెగాస్టార్ గారితో మారుతి గారి సినిమా ఉంటుందనేది మనం కొంచెం క్లారిటీకి రావచ్చు. కానీ అది ఎప్పుడు ఏంటనేది అయితే మాత్రం క్లారిటీ లేదు. కానీ ఖచ్చితంగా ఆయన కోసం అయితే కథ సిద్ధం చేశానని, ఆ కథ కూడా చిరంజీవి గారు వినిపించానని, ఆయనకి నచ్చిందని ఈ మధ్య కూడా రీసెంట్గా కూడా ఆ విషయం మీద చర్చలు కూడా జరిగాయని ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు నేనైతే విన్నాను. నిజంగా ఇది కనుక జరిగితే మాత్రం ఒక సెన్సేషన్ అనమాట. కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా రావాలంటే ఆల్రెడీ చిరంజీవి గారు విశ్వంబర సినిమాతో ఆ వర్క్ జరుగుతుంది. ఆ సినిమా సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది, సీజీ వర్క్ కూడా జరుగుతుంది. ఈ మేబీ అసలు ఇక్కడ విషయం ఏంటంటే, ఈ విశ్వంబర సినిమా ఇప్పుడు మనశంకర ప్రసాద్ సినిమా రిలీజ్కి రెడీగా ఉంది కదా. ఈ సినిమాకు ముందే రావాల్సింది అసలు. అయితే ఈ సినిమాలో సీజీ వర్క్ కారణంగా కొంచెం అవుట్పుట్లు ఎక్కువ క్వాలిటీ లేకపోవడంతో ఈ సినిమాని ఏంటంటే కొంచెం ముందుకైతే పొడిగించారు. ఎందుకంటే గ్రాఫిక్స్‌లో ఎక్కడ రాజీ పడకుండా సీజీ వర్క్‌లో కొంచెం రియలిస్టిక్‌గా కనపడేలాగా ఈ సినిమాకి సంబంధించి వర్క్ అయితే జరుగుతుంది. మేబీ అన్నీ బాగుంటే గనక చిరంజీవి గారు, మారుతి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కొచ్చేమో. కానీ ప్రస్తుతానికైతే మాత్రం ఈ సినిమాకి సంబంధించిందయితే మాత్రం క్లారిటీ రాలేదు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక సినిమా రాబోతుంది అనేది మాత్రం కన్ఫర్మ్ అయితే అయింది. కానీ అది ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మాత్రం అఫీషియల్‌గా అయితే మాత్రం ఎక్కడ కన్ఫర్మ్ కాలేదు. మారుతి గారు చెప్పిందేంటంటే, నేను చిరంజీవి గారికి స్టోరీ వినిపించాను, అది ఆయనకి నచ్చింది. కాకపోతే చర్చలు జరుగుతున్నాయి, కొంచెం టైం అయితే పడుతుంది. కానీ అది ఎప్పుడు ఏంటనేది కూడా నాకు తెలీదు అనేది ఆయనైతే చెప్పారు. మేబీ ఇది కనుక కన్ఫర్మ్ అయితే మారుతి గారు, చిరంజీవి గారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాత్రం ఇక వేరే నెక్స్ట్ లెవెల్‌కైతే వెళ్తుందనమాట. ఆల్రెడీ రాజాసాబ్ సినిమా ట్రైలర్ ఎలా ఉందో చూసాం. ఆ సినిమా స్టోరీ కూడా మనకు అర్థమైపోతుంది. ఇక చిరంజీవి గారికి అంటే ఆ టైప్ ఆఫ్ స్టోరీ కాకపోయినా ఆయన ఇమేజ్‌కి తగ్గట్టుగా స్టోరీ రెడీ చేశారని చెప్తున్నారు కాబట్టి, ఒక మంచి పవర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా అయితే అవుతుందనమాట. అదే అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేస్తేనే కానీ ఒక క్లారిటీ అయితే వస్తుంది అందరికి, సినిమా ఎప్పుడు ఏంటనేది. కానీ ఒక విషయం మాత్రం కన్ఫర్మ్, మారుతి గారు, చిరంజీవి గారి కాంబినేషన్‌లో ఎప్పటికైనా సరే సినిమా వస్తుంది అనేది మాత్రం ఫైనల్. కాకపోతే అది ఈ సంవత్సరమా, నెక్స్ట్ ఇయరా, ఆ నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుందనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. క్లారిటీ రావాలి అంటే ఈ సినిమాకి సంబంధించి ఎవరైనా సరే అప్డేట్ రిలీజ్ చేయాలి చిత్రం యూనిట్ నుంచి. ఇప్పుడు చిరంజీవి గారు కూడా రేపు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత విశ్వంబరాలో బిజీగా ఉంటారు. ఇక ఆ సినిమా కూడా అవుతుంటే వేరే ఇంకో సినిమాకి సంబంధించి కూడా ఆయన స్టార్ట్ చేస్తున్నారనేది కూడా ఒక సమాచారం అయితే ఉంది.
చూద్దాం. ఇక ఇవన్నీ దాటుకొని వెళ్ళి చేసేసరికి చాలా టైం అయితే పడుతుంది. ఇక అది ఎప్పుడు ఏంటనేది మనం కొంతకాలం వెయిట్ చేస్తే క్లారిటీ అయితే వస్తుంది. ఇక ఇదండి ఈరోజు అప్డేట్. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్‌తో మళ్ళీ మనం కలుసుకుందాం. ఎప్పటిలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మారుతి గారు మెగాస్టార్ కాంబినేషన్‌లో సినిమా వస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉండబోతుంది? అనేది మీరు ఊహించుకుంటే ఆ విషయం కూడా కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్‌తో మళ్ళీ మనం కలుసుకుందాం.